వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా నిన్న మనం ఇంట్రోస్ అనేవి ఎన్ని విధాలుగా స్టార్ట్ చేయొచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే వెంటనే మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో ఉండాలి, మీరు వెంటనే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా నలుగురికి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క టాపిక్లోకి వెళ్తే ఈరోజు ముగింపు అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎన్ని రకాలుగా మనం ఒక అంశాన్ని కన్క్లూజన్ చేయవచ్చు అనే అంశం గురించి ఈరోజు మేజర్గా డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సో ఆల్రెడీ ఇంట్రోస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది డిస్కస్ చేసుకున్నాం. అయితే బాడీ అనే అంశం అనేది మోస్ట్లీ కంటెంట్ ఉండే దాని ఆధారంగా మనం బాడీని చాలా చక్కగా ప్రజెంట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా మనం బాడీని అనేది విశ్లేషణ చేయవచ్చు. రైట్, సో మోస్ట్లీ దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి అడగచ్చు, అదేవిధంగా దానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి అడగచ్చు. సో దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశం గురించి మనకు మోస్ట్లీ బాడీలో విశ్లేషణ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలని, సవాళ్ళని, పరిష్కార మార్గాల్ని మనం ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అనే అంశం గురించి మనం నెక్స్ట్ రేపటి వీడియోలో బాడీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇకపోతే మేజర్గా కన్క్లూజన్స్ గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం. సో కన్క్లూజన్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క విధంగా మనం కన్క్లూజన్ చేయవచ్చు. సో స్టార్టింగ్గా మనం ఎకానమీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే దానికి సంబంధించినదిగా ఏ విధంగా కన్క్లూజన్ చేయవచ్చు అంటే, స్టార్టింగ్గా ఏ దానికి ఇచ్చిన వికసిత్ భారత్తో మనం కన్క్లూజన్ చేయవచ్చు. సో వికసిత్ భారత్తో మన యొక్క కన్క్లూజన్ని ఎండ్ చేయవచ్చు. అదేవిధంగా $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు, $10 ట్రిలియన్ ఎకానమీగా మనం కన్క్లూజన్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి అడిగాను అనుకోండి, సో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, తద్వారా వికసిత్ భారత్ని చేరుకోవచ్చు అని చెప్పొచ్చు. లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాలను మనం పూర్తిగా సృష్టించబడితే అక్కడ $10 ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ ఎకానమీగానే కాకుండా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను మన భారతదేశం చేరుతుంది అనేసి కన్క్లూజన్స్లో చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎకానమీ పర్స్పెక్టివ్లోనే మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి కూడా చెప్పుకోవచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి సో మోస్ట్లీ ఇది మనకి భారతీయ సమాజానికి సంబంధించి కూడా మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి చెప్పుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద అన్ని సబ్జెక్టులకి రిలేటెడ్గా మనం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని కన్క్లూజన్స్లో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ గురించి అడిగారు అనుకోండి, SDG 1 అని చెప్పొచ్చు. సో పేదరికాన్ని నిర్మూలించడం SDG 1కి సంబంధించింది. అదేవిధంగా 2వ లక్ష్యం ఏంటి, ఆకలికి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ హంగర్ రిలేటెడ్ ఏదైనా అంశం ఇచ్చారనుకోండి, SDG 2గా పెట్టచ్చు. ఇఫ్ ఇన్ కేస్ SDG 3 అన్నారనుకోండి, ఆరోగ్యం గురించి చెప్పొచ్చు, వైద్యం గురించి. రైట్, అదేవిధంగా విద్యా వ్యవస్థ గురించి అన్నాడు అనుకోండి, SDG 4 అనే అంశం గురించి చెప్పొచ్చు. భారతదేశంలో లింగ సమానత్వం అనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మహిళా పురోగతిని సాధించాలంటే ఖచ్చితంగా లింగ సమానత్వం అనేది భారతదేశంలో ఉండాలి అనేసి అంటున్నాం. సో ఈ విధంగా లింగ సమానత్వం రిలేటెడ్ ఏదైనా వస్తే SDG 5తో కన్క్లూజన్ చేయండి. సో ఈ విధంగా SDG రిలేటెడ్గా మనం మన కన్క్లూజన్స్ అనేవి చెప్పొచ్చు. రైట్, ఇకపోతే సో నాట్ ఓన్లీ ఎకానమీ పర్స్పెక్టివ్లోనే కాకుండా ఈవెన్ సొసైటీ కావచ్చు, భారతీయ సమాజానికి అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి అవ్వచ్చు. రైట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పరంగా సో దేనికైనా మనం SDG లక్ష్యాలతో ఎండ్ చేయొచ్చు. సో ఇకపోతే మేజర్గా ఎకానమీ అనే అంశం గురించి చెప్పుకున్నాం. సో ఇంకొక సబ్జెక్ట్ పరంగా చూస్తే, పాలిటీ పరంగా చూస్తే మనం ఏ విధంగా ఎండ్ చేయొచ్చు అంటే, ఒకటి ప్రాథమిక హక్కులకి అనుగుణంగా చేయొచ్చు, అదేవిధంగా ప్రాథమిక విధులకు సంబంధించి మనం ఎండ్ చేయొచ్చు, అదేవిధంగా ఆదేశిక సూత్రాల ఆధారంగా మనం ఎండ్ చేయొచ్చు. అది కాకపోతే రాజ్యాంగ విలువలను వాటి గురించి చెప్తూ చెప్పచ్చు. సో రాజ్యాంగ విలువలు అంటే ఏం చెప్తాం ఇక్కడ, సమానత్వం అనే అంశం కావచ్చు, లౌకిక భారతం అని చెప్పొచ్చు, అదేవిధంగా ఇంకా ఫ్రెటర్నిటీ, సోదర భావం గురించి చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి పీఠికలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం చెప్పొచ్చు. ఇవి కాకుండా అధికార విభజన సూత్రం గురించి చెప్పొచ్చు, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ పవర్స్ గురించి చెప్పొచ్చు, అదేవిధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దాని గురించి కూడా చెప్పొచ్చు. ఇవి కాకుండా మౌలిక స్వరూప సిద్ధాంతం గురించి కూడా మనం చెప్పొచ్చు. రైట్,
మౌలిక స్వరూప సిద్ధాంతం గురించి కూడా మనం చెప్పచ్చు. సో దీని కాంటెక్స్లో మనం ఏ విధంగా ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ అడిగితే వీటిని ఏ విధంగా మనం కంక్లూజన్లో చెప్పచ్చు అంటే, ఇప్పుడు ప్రాథమిక విధులు మనకు 11 ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ విద్య గురించి ఏదైనా ఇచ్చాను అనుకోండి, లాస్ట్ ప్రాథమిక విధి అయినటువంటి దాని గురించి చెప్పచ్చు. సో అక్కడ 6 to 14 years వరకు ఖచ్చితంగా నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులకు లేకపోతే గార్డియన్కు ఉందని చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్ పరంగా ఇచ్చిన పర్యావరణం అందరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని చెప్పచ్చు. సో మహిళకు సంబంధించినటువంటి ఏవైనా అంశాలు ఇస్తే అది కూడా ప్రాథమిక విధుల్లో ఉంది. సో దేశభక్తికి సంబంధించిన అంశాలు కూడా మనకి ప్రాథమిక విధుల్లో ఉంది. సో ఈ విధంగా ఏ కాన్సెప్ట్స్ ఇచ్చినా కూడా అది మనకి ఫండమెంటల్ డ్యూటీస్తో ఇంటర్లింక్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సంక్షేమ రాజ్య భావన గురించి మనకి ఇచ్చారనుకోండి, సో సంక్షేమ రాజ్య భావన గురించి ఇచ్చినప్పుడు మనం ఆదేశిక సూత్రాలని ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ఆదేశిక సూత్రాల ద్వారానే సోషల్ అదేవిధంగా ఎకనామిక్ డెమోక్రసీ అనేది మనం సాధించగలమనేసి తెలుస్తుంది. సో ఈ విధంగా ఏవైనా ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇచ్చినప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39C అవ్వచ్చు, ఆర్టికల్ 39B అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, ఆదాయ అసమానతలను తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఇంక్లూజివ్ గ్రోత్ సంబంధించినటువంటి అంశం ఇచ్చినా కూడా వీటిని యాడ్ చేయొచ్చు. అదేవిధంగా అందరికీ న్యాయం అందించాలి అనే అంశం కూడా మనకి ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంది. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అంశం అవ్వచ్చు, అదేవిధంగా పెన్షన్స్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంశం కూడా మనకి ఆదేశిక సూత్రాల్లోనే ఉంది. సో ఈ విధంగా పాలిటీ పరమైనటువంటి ఏ అంశాలు ఇచ్చినా కూడా వాటిని ఆదేశిక సూత్రాలతో మనం ఎండ్ చేయొచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కమ్యూనలిజం, సో మతతత్వం గురించి ఇచ్చారనుకోండి, దాన్ని మనం రాజ్యాంగ విలువలతో ఎండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లౌకిక భారతంతో ఎండ్ చేయొచ్చు, లేదంటే ఫ్రెటర్నిటీ ఎండ్ చేయొచ్చు, లేదంటే యూనిటీ అనే అంశంతో ఎండ్ చేయొచ్చు. సో మోస్ట్లీ రాజ్యాంగ విలువలు అన్నీ కూడా మనకి పీఠికలో ఉంటాయి. సో ఈ పీఠికలో ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ మనం కంక్లూజన్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అధికార విభజన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే అంశం గురించి అడిగినప్పుడు మోస్ట్లీ ఇది జ్యుడిషియరీ, అదే న్యాయశాఖ, అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ, అదేవిధంగా శాసనశాఖకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు అడిగేటప్పుడు మనం ఈ అంశాలని డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ గవర్నర్ సిస్టమ్ గురించి అవ్వచ్చు, లేదంటే పార్లమెంట్ సోవరీన్ పవర్స్ గురించి అవ్వచ్చు, లేదంటే ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు. సో ఇటువంటి అన్ని అంశాల్లో కూడా మనం రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి అనుగుణంగా మనం కంక్లూజన్ని ఎండ్ చేయొచ్చు. సో ఈ విధంగా పాలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం కంక్లూజన్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇకపోతే సొసైటీ పరంగా తీసుకుందాం. సొసైటీ పరంగా మనం మెయిన్గా కొటేషన్ ఆధారంగా మన యొక్క కంక్లూజన్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా పాలసీస్ ఆధారంగా చెప్పొచ్చు. సో ఎందుకు పాలసీస్ ఆధారంగా అంటే, మోస్ట్ ఆఫ్ ద సొసైటీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, అదేవిధంగా మహిళల మీద కావచ్చు, చిల్డ్రన్స్ మీద కావచ్చు, అదేవిధంగా ఎల్డర్ ఏజ్ పీపుల్ మీద కావచ్చు, లేదంటే ట్రాన్స్జెండర్స్ మీద కావచ్చు, అదేవిధంగా మైనారిటీస్ మీద కావచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మీద క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీలకు సంబంధించి అనుగుణంగా మనం ఎండ్ చేయాలి. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా సొసైటీలో క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఫిలసాఫర్స్ వాళ్ళకి సంబంధించిన కొటేషన్స్ ఎండ్ చేయొచ్చు. సో మెయిన్గా ఇండియన్ ఫిలసాఫర్స్కి రిలేటెడ్గా మనం కంక్లూషన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి గారు, సో మహిళల పురోగతిలోనే నేను దేశం యొక్క పురోగతిని కొలుస్తానని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవ్వచ్చు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి గురించి, లేదంటే స్వామి వివేకానంద గారి కొటేషన్స్తో మనం కంక్లూజన్ చేయొచ్చు. ఈ విధంగా కంక్లూజన్ చేస్తే సో ఎగ్జామినర్కి చాలా రిలీఫ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ట్రాన్స్జెండర్స్ ఇష్యూ అవ్వచ్చు, మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ ఇష్యూ అయితే పాలసీలను బేస్ చేసుకొని మనం ఇచ్చేయచ్చు. అలా కాని పక్షంలో ఏదైనా డేటాకి సంబంధించి అయినా మనం కంక్లూజన్స్ ఇచ్చేయచ్చు. సో మోస్ట్లీ ఈ కొటేషన్ ఆధారంగా, పాలసీస్ ఆధారంగా చెప్తే చాలా బాగుంటుంది సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్స్కి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా పర్యావరణం, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే దానికి ఏ విధంగా కంక్లూజన్ చేయాలంటే మెయిన్గా ఇక్కడ ఎస్డీజీ లక్ష్యాల గురించి చెప్పొచ్చు. సో ఎస్డీజీ లక్ష్యాల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎస్డీజీ 6 అనేది ఉంది. సో ఇక్కడ వాటర్ అండ్ శానిటేషన్ అనే అంశం మనకి ఇక్కడ నీటి కాలుష్యంలో కావచ్చు,
నీటి కాలుష్యంలో వస్తుంది. సో ఈ నీటి కాలుష్యం ఈజ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా SDG 6ని చేరుకోవాలంటే వాటర్ అండ్ శానిటేషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే వాటర్ అండ్ శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో అక్కడ వాటర్ పొల్యూషన్ ఉండదు. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ని లింక్ చేసుకొని చెప్పొచ్చు. అలా కాకుండా SDG 9 గురించి చెప్పొచ్చు. సో SDG 9 గురించి చెప్తున్నప్పుడు ఇది ఎకానమీ పర్స్పెక్టివ్లో చెప్పొచ్చు, అదేవిధంగా S&D పర్స్పెక్టివ్లో కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మేజర్గా ఏంటి, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ అనే అంశం ఎక్కడ వస్తుంది మనకి, సో మోస్ట్లీ స్వదేశీ పరిజ్ఞానం లేదంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి IPR, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇటువంటి అన్ని అంశాలు వచ్చినప్పుడు మనం SDG 9 ఎండ్ చేయొచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇది మన ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా చెప్పొచ్చు. ఇది కాకుండా SDG 13, అదేవిధంగా 14, 15 అనే అంశాలు మేజర్గా పర్యావరణానికి సంబంధించి మనం చెప్పొచ్చు. సో ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. సో దానికి రిలేటెడ్గా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అయినటువంటి 13, 14, 15 అంశాలని మనం ఎండ్ చేయొచ్చు. ఇది కాకుండా పంచామృత లక్ష్యాలను ఆధారంగా చేసుకొని కూడా మనం మన యొక్క కంక్లూజన్ని ఎండ్ చేయొచ్చు. సో మేజర్గా 5 పంచామృత గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఎండ్ చేయొచ్చు. మేజర్గా జీరో కార్బన్ ఎమిషన్స్ గురించి అవ్వచ్చు, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని డెవలప్ చేయాలి. సో ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం పంచామృత గోల్స్ని బేస్ చేసుకొని మనం ఎండ్ చేయొచ్చు. ఇదే కాకుండా రీసెంట్గా తీసుకొచ్చిన మిషన్ లైఫ్ కార్యక్రమం అవ్వచ్చు. సో ఇటువంటి అన్ని అంశాలతో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే దాన్ని ఎండ్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్యారిస్ క్లైమేట్ ఒప్పందానికి అనుగుణంగా కూడా మనం కంక్లూజన్స్ చేయొచ్చు, రైట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ గవర్నెన్స్కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి ఏ విధంగా మనం ఎండ్ చేస్తామంటే, మేజర్గా గవర్నెన్స్ రిలేటెడ్ ఏవైనా ఇస్తే పాలసీస్కి అనుగుణంగా మనం ఎండ్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా మేజర్గా గవర్నమెంట్స్ ఇదైతే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనం చెప్పొచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాలసీలను ఆధారంగా చేసుకొని మనం చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ S&T రిలేటెడ్ ఇచ్చిన మనం పాలసీల ఆధారంగా చెప్పొచ్చు, రైట్. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 అవ్వచ్చు, 2020, ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకొని మనం మన కంక్లూజన్ని ఇది చేయొచ్చు. సో గవర్నెన్స్ రిలేటెడ్ అయితే పాలసీల ఆధారంగా అవ్వచ్చు, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆధారంగా మనం చెప్పొచ్చు. ఇకపోతే జియోగ్రఫీ ఆధారంగా, భౌగోళ శాస్త్ర ఆధారంగా మనం ఏ విధంగా కంక్లూజన్స్ చేయొచ్చు అంటే, మోస్ట్ ఆఫ్ ద జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంక్లూజన్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్మరైజ్ చేసి చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిజాస్టర్ రిలేటెడ్ అనే అంశాలు ఇస్తే అప్పుడు మళ్ళీ మనం దానికి సంబంధించిన పాలసీస్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మిటిగేషన్ మెజర్స్ అవ్వచ్చు, అడాప్టేషన్ మెజర్స్ అవ్వచ్చు, లైక్ అదేవిధంగా స్ట్రాటజిక్ మెజర్స్ అవ్వచ్చు, స్ట్రాటజీ మెజర్స్ అవ్వచ్చు, నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ అవ్వచ్చు. ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం జియోగ్రఫీలో డిస్కస్ చేసుకోవచ్చు. జియోగ్రఫీ ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఎండ్ చేసుకోవచ్చు, రైట్. అలా కాకుండా అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా ప్రశ్నలు ఇచ్చాడనుకో, సో ఎక్కువగా ఉన్న స్కోప్ ఏంటంటే అగ్రికల్చర్లో GS బేస్డ్గా అడగవచ్చు, అదేవిధంగా ఎస్ఏ రిలేటెడ్గా కూడా అగ్రికల్చర్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఎందుకంటే ఇటీవల MSP ధరల కోసం అవ్వచ్చు, అనేక అంశాల్లో రైతు ఉద్యమాలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వీటి ఆధారంగా ఈ వ్యవసాయం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా కన్క్లూజన్ చేయొచ్చు అంటే, ఫస్ట్ పాలసీస్ ఆధారంగా చెప్పొచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల ఆధారంగా చెప్పొచ్చు. అది కాకపోతే మేజర్గా MSP అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నీ వచ్చినప్పుడు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్, సో ఇది 2004లో వేయడం జరిగింది. సో ఈ 2004లో వేసినటువంటి నేషనల్ కమిషన్కి MS స్వామినాథన్ గారు హెడ్గా ఉండడం జరిగింది. సో అప్పుడు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది ఇప్పటికీ కూడా రిలవెంట్గా ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం కంక్లూజన్స్ అనేవి ఎండ్ చేయొచ్చు. అది కాకుండా మోస్ట్లీ వ్యవసాయానికి సంబంధించి ఇటీవల కాలంలో వ్యవసాయం వల్ల కూడా CO2 ఎమిషన్స్ అవ్వచ్చు, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది, తద్వారా క్లైమేట్ చేంజ్లో కూడా మార్పులు వస్తున్నాయి అనే ఉద్దేశం ద్వారా వ్యవసాయం సంబంధించి ఆల్టర్నేటివ్గా
సరికొత్త పద్ధతులు తీసుకురావాలి అనే అంశం గురించి కూడా మనం చెప్పొచ్చు. సో బెటర్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉన్నాయా అనే దాని గురించి మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పొచ్చు, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్పొచ్చు, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం గురించి కూడా మనం చెప్పొచ్చు. సో న్యాచురల్ ఫార్మింగ్ వ్యవస్థల గురించి కూడా మనం కన్క్లూజన్స్లో చెప్పొచ్చు. ఇకపోతే హిస్టరీ పరంగా ఏ విధమైనటువంటి కన్క్లూజన్స్ ఇవ్వచ్చు అంటే, మేజర్గా ప్రస్తుతం ఏదైతే మోస్ట్లీ హిస్టరీ అనేది ఆప్టిమిస్టిక్గా చెప్పలేకపోవచ్చు. సో హిస్టరీ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ బేస్డ్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే క్వశ్చన్స్లో ఆన్సర్స్లో చెప్తామో దాన్ని అంతటిని కూడా సమ్మరైజ్ చేసి చెప్పాలి. సో ఈ విధంగా హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మోడర్న్ హిస్టరీ బేస్డ్గా ఏవైనా క్వశ్చన్స్ అడిగాడంటే అక్కడ మనం ప్రస్తుతానికి కూడా రిలవెంట్గా ఉన్నది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ తీసుకొచ్చిన ఎక్స్ప్లోయిటేషన్ రిలేటెడ్గా ఉంటే అది ఇప్పటికీ రిలవెంట్గా చెప్పొచ్చు. అదేవిధంగా ఇండియాలో కరప్షన్ ఎక్కువైపోతుంది ఎందుకంటే బికాజ్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్ వల్ల అవ్వచ్చు. అదేవిధంగా ఇండియాలో అగ్రికల్చర్ ఇప్పటికీ ఎందుకు డల్ ఉంది, అదేవిధంగా ఇండస్ట్రీ ఇప్పటికీ ఎందుకు అంత గ్రోత్ రావట్లేదంటే బికాజ్ ఆఫ్ బ్రిటిషర్స్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల, బ్రిటిషర్స్ కొలోనియల్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల ఉన్నది అనేసి మనం ఈ విధంగా బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఐ హోప్ మీకు కన్క్లూజన్స్ అనేవి ఎన్ని విధాలుగా పెట్టచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే అంశం మీకు ఈ వీడియోతో అర్థమైందా అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.